కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల బతుకులు మారుతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా చేనేత మండలం గిమ్మ గ్రామంలో ఆయన పర్యటించారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు డప్పు చప్పులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని దత్తా మందిరం, పోచమ్మ, మైసమ్మ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడప గడపకు తిరిగి ప్రజలు ఆత్మీయంగా పలకరించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి 15 ఏళ్లుగా మోసం చేస్తున్న ఎమ్మెల్యే జోగురామన్నకు ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. ఆయనను చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలన్నారు. తెలంగాణలోనే కాకుండా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి కార్యకర్తలే బలమన్నారాయన. గతంలో వివిధ కారణాలతో పార్టీని వీడిన నాయకులు, కార్యకర్తలు తిరిగి రావాలని ఆయన చేతులెత్తి ప్రార్థించారు. ఊపిరి ఉన్నంత వరకు ఆదిలాబాద్ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. తాను డబ్బులు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేసేందుకు వచ్చారని చెప్పారు కంది శ్రీనివాసరెడ్డి. తాను సంపాదించిన దాంట్లో సగం ఆదిలాబాద్ అభివృద్ధికి ఖర్చు పెడతారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జోగురామన్న తనను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా ప్రజల గురించి పట్టించుకొని జోగురామన్ను తను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. 4 సార్లు జోగురామన్నను గెలిపించి చూశారని, ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆయన కోరారు. తనకు గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారని చెప్పారు. అనంతరం 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన గ్రామానికి చెందిన విద్యార్థినికి పూలమాల శాలువలతో సత్కరించి అభినందించారాయన. కార్యక్రమంలో ఆయనేని సంతోష్రావు, నాగర్కర శంకర్, పోతురాజు సంతోష్, మాజీ సర్పంచ్ రాజుల లక్ష్మణ్, మాజీ మార్కెట్ చైర్మన్ మునుగేల విఠల్, అలాగే కిసాన్ కమిటీ అధ్యక్షులు దీపక్రావు, పిడుగు స్వామి, శివన్న, సధల రామన్న, నిఖిలేష్, చిన్నరాములు, రమేష్, విఠల్, సంజీవ్, మోహన్, కిషన్, నర్సింగ్, సధల శివన్న, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్తల్ని అందించినటువంటి ఓ గిమ్మె గ్రామమా, నా పాదాభివందనం ఈ నెలకు. ప్రజలందరూ గమనించాలా, కాంగ్రెస్ పార్టీ మీకు కట్టుకోవడానికి ఇల్లుకి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. అట్లనే వైఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కుయ్యి 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 అనుకుంటా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిందా లేదా, ఆపరేషన్లు చేపించిందా లేదా, సర్జరీ చేపించిందా లేదా, మళ్ళా సైరన్లు మోగి కుయ్యి 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 అని గిమ్మె గ్రామంలో ఎంత మందికి ఆరోగ్య సమస్యలు వచ్చిన హాస్పిటల్ల, దవాఖానల 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవి నేను చెప్పిన మాటలు కాదే. రాహుల్ గాంధీ గారు, మొన్న ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో డిక్లరేషన్ చేసిన హామీలు ఇవి. కాంగ్రెస్ పార్టీ మాట తప్పే పార్టీ కాదే. కాంగ్రెస్ పార్టీ అధికారంకైనా దూరం అయితే తప్ప ఇచ్చిన మాట కట్టుబడి అటు ఆంధ్ర పార్టీని చంపేసుకొని తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదా. నేను ఒక్కటి చెప్తున్నానే, గిమ్మె గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అనేటోళ్ళకి ఒక మాట చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా చెప్పన్నా జోగురామన్న గారు, ఎస్సీ బిడ్డల గుండెను చీల్చి చూడు, చేతి గుర్తు తెలుస్తుంది. ఎస్టీ బిడ్డల గుండెని చీల్చి చూడు, చేతి గుర్తు తెలుస్తుంది. అత్యంత వెనుకబడ్డ బీసీల
ఆపరేషన్ చేసి చూడు, గుండెని కోసి చూడు, చేతి కూర తెలుతుంది. వాళ్ళకి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, లక్షలాది ఇల్లు కట్టించింది, పింఛన్లు ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది, భూములకు సీలింగ్ భూములకు పట్టాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా? ఈ జోగురామన్నకి అవహేళనగా మాట్లాడుతున్నారు. కాకా అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. తెలంగాణలో మనం అన్ని నియోజకవర్గాలలో బలమైనటువంటి అభ్యర్థుల్ని పెడుతున్నాం. ఇప్పుడే 6 నెలల ముందాటనే అభ్యర్థుల్ని డిక్లేర్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క నియోజకవర్గం తిరుగుల్ని పొట్టు తిరుగులని ఇప్పుడే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని. కాంగ్రెస్ పార్టీ దగ్గర ముందు ఏం చేస్తుండే, పాపం లాస్ట్ మినిట్ లో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటిస్తుండే. 4 ఊర్లు తిరిగేసరికి టైం అయిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు. రాహుల్ గాంధీ గారి టీం తిరుగుతున్నది. నియోజకవర్గంకు మంచి వ్యక్తి, మంచి పేరు వరకు ఉన్నది. భూముల దందాలు, లో కబ్జాలు, ఇండ్ల సెటిల్మెంట్లు, దందాలు, లంగ దందాలు, ఓడి చేస్తలేడు, ఓడికి మంచి పేరున్న దాన్ని పట్టుకుంటుంది అని వెళ్తుంది. అరే బాబు, నువ్వే ఎమ్మెల్యే అభ్యర్థి, తిరుగు పొట్టు. ఈసారి కాంగ్రెస్ పార్టీ